నారద భావ సంకల్పంతో వెలసిన నారాయణుడు కనుక ఇక్కడ స్వామికి భావనారాయణుడు అనే పేరు సార్థకమైంది. ఆనాటి నుంచి మన భావ సంకల్పానికి అనుగుణంగా భక్తులను బ్రోచే దైవంగా స్వామి నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. అలాగే వ్యాస మహర్షి కూడా ఇక్కడ ఈ ఆలయంలోని భావనారాయణ స్వామిని దర్శించుకొని పునీతుడైనట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీ మనవాళ్ల మహాముని సన్నిధి దర్శించగలం. కార్తీకంలో నాగుల చవితి 5వ రోజు మనవాళ్ల స్వామి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీ ఆళ్వారాదుల సన్నిధులను దర్శించగలం. శ్రితకమలాకుచమండల ధృతకుండల ఏకలితలలితవనమాల జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. ఇక్కడ గోదాదేవిని వ్యాసుల వారు ప్రతిష్ఠించారట. ఆలయంలో అక్షరాభ్యాసాలు, పుట్టు వెంట్రుకలు తీయడాలు, కళ్యాణాలు మొదలైనవి భక్తులు నిర్వర్తించుకుంటూ ఉంటారు. జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. అనంత ప్రతిష్ఠిత స్వామి కనుక నాగసర్ప దోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి. వైశాఖ శుద్ధ ఏకాదశికి గరుడ, శేష, సింహ, రథ, పుష్పాది వాహనాలపై స్వామిని ఊరేగిస్తారు. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర గాలిగోపురం ఎదురుగా ఉన్న నారద సరస్సు నారదుడు తొలుత స్త్రీగా మారిన సరస్సు అని, ముక్తికా సరస్సు విష్ణుమాయ తొలగడానికి నారదుడు చివరగా మునిగి జ్ఞానోదయంతో ముక్తి బడసిన సరస్సు అని ఆలయగాథ. మాఘమాసం ఆదివారం నాడు నారదగుండంలో, ముక్తిగుండంలో నిండారా మునిగి స్నానం చేసి స్వామిని 3 చోట్ల దర్శించుకున్న వారికి కైవల్యం తథ్యమని క్షేత్ర మహాత్మ్యం తెలియజేస్తోంది. ఇలా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గరుడ సమేత నారాయణుడి పాతాళ భావనారాయణ స్వామి స్వయంభూ సన్నిధిగా, నారద ప్రతిష్ఠిత రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణుడి సన్నిధిగా, అగ్నికి సర్పాలు ఆహుతవుతున్న వేళ విష్ణువుని ప్రార్థించి వరం పొందిన అనంతుని పేర మూల భావనారాయణునిగా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో విశేషమైన ఏకైక విష్ణు ఆలయంగా శ్రీ భావనారాయణ స్వామి ఆలయం పరిఢవిల్లుతోంది. ఆ భావనారాయణుడి కృపా రసామృతం భక్తులందరికీ లభించాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.